భూదాన్ బోర్డు దృష్టిలో అది భూదాన్ భూమి. స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టిలో మాత్రం కాదు. పైగా ఔషధ పరిశ్రమ కింద ఆ భూమిని సేకరించడమే కాదు, తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయన్న వారికి పరిహారం కూడా పంపిణీ చేశారు. అంతేకాదు, పునరావాస ప్యాకేజీ కింద కొందరికి ఎకరా ధర కోట్ల రూపాయలు పలికే ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తున్నారు. ఈ వ్యవహారంలో సర్కార్కు దాదాపు 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూములకు దొడ్డిదారిన హక్కులు పొందిన ఘటనలు వెలుగు చూసిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మాత్రం కబ్జాతో పాటు ఖజానాకు తూట్లు పొడుస్తున్న పరిస్థితి ఉంది. యాచారం మండలం తాడిపర్తి పదిలో 104 సర్వే నెంబర్లో 250 ఎకరాల భూమిని కొందరు దాతలు 1955లో భూదాన్ యజ్ఞ బోర్డుకు అందజేశారు. 1997లో ప్రభుత్వం, 2006లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆ భూమిని భూదాన్గా గుర్తించి సర్క్యులర్లు జారీ చేశారు. ఈ మేరకు 2013లో భూదాన్ యజ్ఞ బోర్డు యాచారం తహసీల్దార్కు లేఖ కూడా రాసింది. అయితే ఈ భూమిని కొనుగోలు చేశామంటూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు హక్కులు క్లెయిమ్ చేశారు. దీంతో ఔషధ పరిశ్రమ కోసం చేపట్టిన భూ సేకరణలో రెవెన్యూ అధికారులు పట్టాభూమిగా పరిగణించి ఎకరాకు 16 లక్షల రూపాయల చొప్పున 40 కోట్ల రూపాయల పరిహారం చెల్లించారు. మరోవైపు ఆ భూములను సాగు చేసుకుంటామని పట్టాలకు దరఖాస్తు చేసుకుంటే భూదాన్ భూములంటూ ఇవ్వలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఔషధ పరిశ్రమ భూసేకరణలో వేరెవరో హక్కులు ఉన్నట్లు చూపి పరిహారం కాజేశారని వారు ఆరోపిస్తున్నారు. 250 ఎకరాల భూమి ధర 400 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో కోట్ల విలువైన భూదాన్ భూములు కబ్జాల పాలవుతున్న పరిరక్షణకు చర్యలు రెవెన్యూ శాఖ తీసుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. భూదాన్ బోర్డు కూడా సరైన రీతిగా స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 2016లో యాచారం మండలంలో భూసేకరణ అవార్డు ప్రకటన, క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేయిస్తే భూదాన్ భూములు పరుల పాలు కావటానికి కారకులెవరో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కందుకూరు మండలంలోనూ కోట్లు విలువ చేసే భూదాన్ భూములు కబ్జాకు గురైన వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. 2017లో చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా కొందరు రైతులు పట్టా పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేయగా రెవెన్యూ శాఖ తిరస్కరించింది. పలువురు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆ 250 ఎకరాలు భూదాన్ భూములే అని జవాబిచ్చింది. ఔషధ పరిశ్రమ భూ సేకరణ ప్రక్రియలో పునరావాసం కింద ప్రస్తుతం ఫ్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఒక్కో ఎకరాకు ఒక్కో ఫ్లాట్ చొప్పున ఇస్తున్నారు. ఈ ఫ్లాట్ల విలువ ఒక్కొక్కటి 20 లక్షల రూపాయల చొప్పున మొత్తం 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. భూములకు పరిహారం పొందిన కొందరు ఈ ఫ్లాట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. యాచారం మండలంలోని 104 సర్వే నెంబర్కు సంబంధించి అవి భూదాన్ భూములని స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భూసేకరణ పునరావాస ప్యాకేజ్ కింద ఫ్లాట్ల పంపిణీ నిలిపివేశాం. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాక చర్యలు తీసుకుంటాం. భూదాన్ బోర్డుకు గతంలో భూములు ఇచ్చిన వారు వాటిని వెనక్కు తీసుకుని ఆ తరువాత విక్రయించారని తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. భూదాన్ బోర్డు దృష్టిలో అది భూదాన్ భూమి, కానీ స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టిలో మాత్రం కాదని తెలుస్తుంది. పైగా ఔషధ పరిశ్రమ కింద ఆ భూమిని సేకరించడమే కాదు, తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయన్న వారికి కూడా పరిహారం కూడా పంపిణీ చేశారు. అంతేకాదు, పునరావాస ప్యాకేజీ కింద కొందరికి ఎకరా ధర కోట్ల రూపాయల పలికే ప్రాంతంలో స్థలాలను కేటాయిస్తున్నారు. ఈ వ్యవహారంలో సర్కారుకు దాదాపు 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూములకు దొడ్డిదారిన హక్కులు పొందిన ఘటనలు కూడా వెలుగు చూసిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మాత్రం కబ్జాతో పాటు ఖజానాకు తూట్లు పొడుస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతమైతే యాచారం మండలం తాడిపత్రి పరిధిలోని 104 సర్వే నంబర్లో 250 ఎకరాల భూమి కొందరు దాతలు 1955లో భూదాన్ యజ్ఞ బోర్డుకు అందజేశారు. 1997లో ప్రభుత్వం 2006లో కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆ భూమిని భూదాన్ గా గుర్తించి సర్క్యులర్లను కూడా జారీ చేయడం జరిగింది. ఈ మేరకు 2013లో భూదాన్ యజ్ఞ బోర్డు యాచారం తహసీల్దార్ కూడా లేఖ రాయడం జరిగింది. అయితే ఈ భూమిని కొనుగోలు చేశామంటూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు హక్కులు క్లెయిమ్ చేశారు. దీంతో ఔషధ పరిశ్రమ కోసం చేపట్టిన భూసేకరణలో రెవెన్యూ అధికారులు పట్టా భూమిగా పరిగణించి ఎకరాకు 16 లక్షల రూపాయల చొప్పున 40 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించారు. మరోవైపు ఆ భూములను సాగు చేసుకుంటున్నామని చెప్పి పట్టాలకు దరఖాస్తు చేసుకుంటే భూదాన్ భూములంటూ ఇవ్వలేదని స్థానికులు కూడా పేర్కొనడం జరిగింది. ఔషధ పరిశ్రమ భూసేకరణలో వేరెవరో హక్కులు ఉన్నట్లు చూపి పరిహారం కాజేశారని చెప్పి వాళ్ళు ఆరోపించడం కూడా జరిగింది. 250 ఎకరాల భూమి ధర 400 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ కోట్ల రూపాయల భూములను కబ్జాలను పాలవుతున్న పరిరక్షణ చర్యలు రెవెన్యూ శాఖ తీసుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భూదాన్ బోర్డు కూడా సరైన రీతిగా స్పందించడం లేదన్న విమర్శలు కూడా 2016 నుంచి యాచారం మండలంలో భూసేకరణ అవార్డు ప్రకటన క్షేత్రస్థాయి
విచారణ ప్రక్రియలో కూడా జరిగింది. అవినీతిపై సమగ్ర విచారణ చేస్తే భూదాన్ భూమిలో పరుల పాలు కావడానికి కాకుండా కారకులు ఎవరో బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతమైతే ఇటీవల కందుకూరు మండలంలో కోట్ల విలువ చేసే భూదాన్ భూములు కబ్జా గురైన వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే శ్రీయ. అయితే 2017లో చేపట్టిన భూదాన శస్త్రాల ప్రక్షాళన సందర్భంగా కొందరు రైతులు పట్టా పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేయగా రెవెన్యూ శాఖ తిరస్కరించింది. పలువురు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా అవి 250 ఎకరాల భూదాన్ భూములే అని జవాబిచ్చడం జరిగింది. ఔషధ పరిశ్రమ భూసేకరణ ప్రక్రియలో పునరావాసం కింద ప్రస్తుతం ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఒక్కో ఎకరాకు ఒక్కో ప్లాట్ చొప్పున ఇస్తున్నారు. ఈ ప్లాట్ల విలువ ఒక్కొక్కటి 20 లక్షల రూపాయల చొప్పున మొత్తం 50 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పి అంచనాలున్నాయి. భూములకు పరిహారం పొందిన కొందరు ఈ ప్లాట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. యాచారం మండలంలోని 104 సర్వే నంబర్ సంబంధించిన భూములని స్థానికులకు నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భూసేకరణ పునరావాస ప్యాకేజీ కింద ప్లాట్ల కమిటీ కూడా నిలిపివేయడం జరిగింది. ఈ విషయాన్ని ఈ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాక చర్యలు తీసుకుంటాం. భూదాన్ బోర్డుకు గతంలో భూములు ఇచ్చిన వాటిని కూడా వెనక్కి తీసుకుని ఆ తర్వాత విక్రయించాలని తెలిసింది. ప్రస్తుతమైతే ఈ భూదాన్ భూమి ఎక్కడుంది, దానికి ఉన్న వ్యవహార శైలి ఏందని కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులు దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి భూదాన్ భూములు ఏ విధంగా ఉంటాయి, భూదాన భూముల చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు చేపట్టాలని దాని మీద పూర్తి సమాచారం ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. భూదాన భూములు కబ్జా అంటే ఆచార్య వినోబా భూదానోద్యమం ద్వారా దానం చేయబడిన భూములు పేదలకు పంచకుండానే కొందరు వ్యక్తులు లేదా సంస్థ అక్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ఆ భూములు భూస్వాముల వద్ద నుంచి దానం చేయబడి భూమి లేని నిరుపేదలు కూడా పంచాలని లక్ష్యంతో ఉన్నాయి. అయితే ప్రజలలో పలు ప్రాంతాల్లో ఈ భూములను కబ్జా చేసేందుకు స్థానిక నాయకులతో పాటు అధికారులు మరియు ఇతర వ్యక్తులు కూడా ఎత్తిస్తున్నట్లు సమాచారం అందుతున్నాయి. ఈ భూదాన్ బోర్డు సభ్యులు తమ అనుమానాలను కూడా ఉన్నత వర్గాలకు భూములకు అక్రమంగా కేటాయించాలని కూడా ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్లీ వ్యవసాయీకరణ పద్ధతులు ఎలాంటివి ఉన్నట్టయితే కొందరు మట్టిని అమ్ముకోవడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం వంటి పద్ధతుల్లో భూములు కబ్జా అవుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీయ. థ్యాంక్ యూ బాసిత్.